ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 26వ సర్గయందలి గల 42 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవ అంగదుల అభిషేకము అనే కథగా విందాం. పిమ్మట మంత్రులైన వాళ్ళందరూ కూడా శోకం చేత పీడింపబడిన తడిసిన వస్త్రములు గల సుగ్రీవుని చుట్టూ నిలిచి అతన్ని సేవించారు. ఆ వానరులందరూ ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళినట్లు రాముని వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ నిలబడ్డారు. పిమ్మట మేరు పర్వతం వంటి కాంతి, బాలసూర్యునితో సమానమైన ముఖము గల వాయుపుత్రుడైన హనుమంతుడు అంజలి ఘటించి ఈ విధంగా పలికాడు. ఓ ప్రభు రామ, సుగ్రీవుడు మంచి కోర్ల గలవారు, అధికమైన బలంతో ప్రకాశించేవారు, బుద్ధిశాలురు అయిన వానరుల రాజ్యాన్ని నీ అనుగ్రహం వలన పొందగలిగినాడు. తండ్రి తాతలకు సంబంధించిన ఈ గొప్ప రాజ్యం పొందుట చాలా కష్టమైన పని. ఈ సుగ్రీవుడి మిత్రగణంతో కూడి నీ అనుజ్ఞ చేత సుందరమైన కిష్కింధా నగరాన్ని ప్రవేశించి అక్కడ అనేక విధములైన సుగంధ ద్రవ్యాలతోనూ ఔషధములతోనూ యథాశాస్త్రంగా రాజ్యాభిషిక్తుడై అన్ని కార్యాలను చక్కబెట్టగలడు. అతడు నీకు మాల్యములను, రత్నములను, శ్రేష్టమైన వస్తువులను సమర్పించి విశేషించి పూజించగలడు. నీవు సుందరమైన ఈ కిష్కింధా నగరానికి వచ్చి వానరులకు రాజును ఏర్పరిచి వారికి ఆనందాన్ని కలగచేయండి అని కోరాడు. రాముడు హనుమంతుడి మాటలు విని అతనితో ఈ విధంగా పలికాడు. సౌమ్యుడైన హనుమంతుడా, నేను నా తండ్రి ఆజ్ఞను పాలిస్తూ 14 సంవత్సరాలు గ్రామములోనికి గాని పట్టణంలోకి గాని ప్రవేశించను. వానర శ్రేష్ఠుడు వీరుడు అయిన సుగ్రీవుని సర్వసమృద్ధమైన శ్రేష్టమైన కిష్కింధా నగరానికి తీసుకుని వెళ్ళి వెంటనే యథాశాస్త్రంగా అతనికి అభిషేకం చేయండి అని పలికాడు. లోక వ్యవహారం బాగా తెలిసిన రాముడు హనుమంతునితో ఈ విధంగా చెప్పి సుగ్రీవునితో మరల ఈ విధంగా పలికాడు. వీరుడైన ఈ అంగదుని యవ్వరాజ్యాభిషిక్తుని చేయండి. మీ అన్నగారి పెద్ద కుమారుడు పరాక్రమం చేత అతనితో సమానుడు, ఉత్సాహవంతుడు అయిన ఈ అంగదుడు యవ్వరాజ్యమునకు తగినవాడు. వర్షకాలమని చెప్పబడు 4 మాసముల కాలం ప్రారంభమైంది. ఆ వర్షాకాలంలో ఇది ఎక్కువ వర్షాలు కురిసే శ్రావణమాసం. సీతాన్వేషణ ప్రయత్నం చేయడానికి తగిన సమయం కాదు. నీవు సుందరమైన కిష్కింధా నగరానికి వెళ్ళు. నేను లక్ష్మణ సహితుడనై ఈ పర్వతం మీదే నివసిస్తాను. రమ్యమైన ఈ పర్వత గుహ విశాలంగా ఉంది. గాలి చక్కగా వేస్తోంది. ఇక్కడ ఉదకము, పద్మములు, కలువలు సమృద్ధిగా లభిస్తున్నాయి. కార్తీక మాసం వచ్చిన పిమ్మట నీవు రావణ వధ విషయమున ప్రయత్నించుము. ఇదియే మన ఒడంబడిక. ఇప్పుడు నీవు నీ ఇంటికి వెళ్ళు. నీవు రాజ్యాభిషిక్తులవై మిత్రులకు సంతోషం కలిగించు అని పలికాడు. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఈ విధంగా రామునిచే అనుమతింపబడినవాడై అంతవరకు వారిచే పరిపాలింపబడిన సుందరమైన కిష్కింధా నగరంలో ప్రవేశించాడు. వేల కొలది వానరులు నగరంలో ప్రవేశించిన వానర రాజైన ఆ సుగ్రీవునకు నమస్కరించి అతని వెనుక నగరంలో ప్రవేశించి నలువైపులా అతనిని చుట్టుకుని ఉన్నారు. పిమ్మట మంత్రులు మొదలగు ప్రకృతులు అందరూ ఆ సుగ్రీవుని చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ సావధాన చిత్తులై నేలపై బడి నమస్కరించారు. పరాక్రమవంతుడు మహాబలశాలి అయిన సుగ్రీవుడు నేలపై బడి నమస్కరిస్తున్న మంత్రులు మొదలైన వారిని లేవదీసి వారితో మాట్లాడి అన్నగారి సుందరమైన అంతఃపురంలో ప్రవేశించాడు. భయంకరమైన పరాక్రమం కలవాడు వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు లోపల ప్రవేశించిన పిమ్మట దేవతలు ఇంద్రునకు వలనే అతని మిత్రులు అతనికి రాజ్యాభిషేకం చేశారు. ఆ సుగ్రీవుని కొరకే బంగారంచే అలంకరింపబడిన శ్వేత ఛత్రాన్ని, బంగారు దండములు గల కీర్తిని కలిగించే తెల్లని వింజామరలను తీసుకుని వచ్చారు. సంతోషిస్తున్న 16 ఉత్తమ కన్యకలు అన్ని రత్నములను, వస్త్రములను, తెల్లని మైపూతను, సువాసన గల పుష్పములను, మెట్ట తామర పువ్వులను, శ్రేష్టమైన చందనములను, అనేక విధములైన చాలా సుగంధ ద్రవ్యాలను, అక్షతలను, బంగారాన్ని, ప్రియంగు ధాన్యమును, తేనెను, నేతిని, పెరుగును, వ్యాఘ్ర చర్మమును, శ్రేష్టములైన పాదుకలను, ఒంటికి నలుగు పెట్టు చూర్ణమును, గోరోచనమును, మణిశిలను తీసుకుని వచ్చారు.
పిమ్మట ఆ వానరులు బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నములు, వస్త్రములు, భక్ష్యములు ఇచ్చి వారిని సంతోషపెట్టి సుగ్రీవునకు యథావిధిగా అభిషేకం చేయడం ప్రారంభించారు. పిమ్మట మంత్రవేత్తలైన జనులు చుట్టూ దర్భలు పరిచిన ప్రజ్వలిస్తున్న అగ్నితో మంత్రములచే పవిత్రమైన హవిస్సును హోమం చేశారు. పిమ్మట ఆ వానర శ్రేష్ఠుల పూర్వాభిముఖంగా ప్రవహించే నదుల నుండి, పశ్చిమాభిముఖంగా ప్రవహించే నదముల నుండి, దేశంలో అంతటా ఉన్న తీర్థాల నుండి, సకల సముద్రాల నుండి జలాన్ని తీసుకుని వచ్చి దానిని బంగారు కుంభములలో ఉంచారు. బంగారపు స్తంభములు కలది చిత్రమైన పుష్పమాలలతో ప్రకాశింప చేయబడినది, శ్రేష్టములైన ఆస్తరణములచే కప్పబడినది అయిన రమ్యమైన ప్రాసాదాగ్రమునందు ఆ సుగ్రీవుని శ్రేష్టమైన ఒక ఆసనంపై మంత్రోచ్చారణము చేస్తూ తూర్పుగా ముఖం ఉండేటట్లుగా యథాశాస్త్రంగా కూర్చుండబెట్టారు. పిమ్మట శాస్త్రములలో చెప్పిన మహర్షులు విధించిన విధానాన్ని అనుసరిస్తూ గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు నిర్మలము సువాసనతో కూడినది అయిన ఆ ఉదకాన్ని పవిత్రములైన వృషముల కొమ్ములతోనూ బంగారు కలశములతోనూ గ్రహించి వసువులు దేవేంద్రునికి అభిషేకం చేసినట్లు అతనికి అభిషేకం చేశారు. వందల కొలది, వేల కొలది మహాత్ములైన ఆ వానర శ్రేష్ఠులందరూ సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైనందుకు సంతోషిస్తూ కోలాహలం చేశారు. వానర రాజైన సుగ్రీవుడు అంగదుని ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని రామాజ్ఞానుసారం అతనిని యవ్వరాజ్యంలో అభిషిక్తుని చేశారు. అంగదునకు కూడా యవ్వరాజ్యాభిషేకం జరగడం చేత అతని విషయమున జాలిగల మహాత్ములైన వానరులు మంచి పని చేసితివి అని సుగ్రీవుని కొనియాడారు. అక్కడ ఆ రాజ్యాభిషేక కార్యం జరుగుతూ ఉండగా అందరూ సంతోషించి మహాత్ములైన రామలక్ష్మణులను మాటిమాటికి స్తుతించారు. పతాకలతోనూ ధ్వజములతోనూ అలంకరింపబడి 2 పర్వతముల మధ్యనున్న రమ్యమైన ఆ కిష్కింధా నగరము సంతోషిస్తూ ఆరోగ్యవంతులై ఉన్న జనులతో నిండి ఉన్నది. పరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుడు తనకు రాజ్యాభిషేకం జరిగిందని మహాత్ముడైన రామునకు తెలిపి భార్య అయిన రుమను మరల పొంది దేవేంద్రుని వలె రాజ్యాన్ని పొందాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 26వ సర్గ యందలి గల 42 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవ అంగదుల అభిషేకము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధకాండ యందలి 27వ సర్గ యందలి గల 48 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రశ్రవణగిరి మీద నివసిస్తున్న రామలక్ష్మణులు మాట్లాడుకొనుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.